హలో నమస్తే. ఈరోజు మన ఇద్దరి మధ్యలో ఉన్నాడు ఒక తోపు యూట్యూబ్ క్రియేటర్ బిత్తిరి రాజు. యూట్యూబ్ ఛానల్ పేరు అయితే తోపు కాదు, మరి బిత్తిరి రాజు క్రియేషన్స్ రాజు అని పెట్టుకొని స్టార్ట్ చేసిండు. మనోడు స్టార్ట్ చేసిండు. దుమ్ములు మనోడిని ముక్కు సూటిగా దాని ఏమంటారు, ఇంకా గుండెలో దడగొట్టించే కొన్ని క్వశ్చన్లు అడుగుదాం. ముక్కు సూటి అంటే మరి ఇట్లా ముక్కు సూటి లేకపోయా కాదు, మాకు రాసుకున్నాం. నాకు భయం అవుతాను, ఇద్దరి మధ్యలో కూర్చోబెట్టి మరి ఏం చేస్తారు అని. ఏం చేయకుంటే ఏం డిసైడ్ కాదు, చూద్దాం కొద్దిగా తెలుస్తుంది సంగతి ఏంది నీకు కథ. ఓకే బిత్తిరి రాజు, నువ్వు బిత్తిరి రాజు అని ఎందుకు పెట్టుకున్నావు నీ ఛానల్ పేరు? ఎందుకు నువ్వు అంత బిత్తిరి చేస్తావు? కాదు, నువ్వు బిత్తిరి చేస్తావని బిత్తిరి ఛానల్ అని పెట్టుకున్నావా, లేకపోతే నార్మల్ నిన్ను చూసేవాళ్ళన్నా నువ్వు బిత్తిరి అయితే పెట్టిలా? కాదు, ఇప్పుడు ఇడియా పని చెప్పన్నా, ఆడు చూసుకుంటే చెప్పు. అదే మరి ఈయన అడిగిండు, నువ్వు మరి ఇద్దరు అడిగింది కదా. వివేకవంతుడి యొక్క డెసిషన్ అది. బిత్తిరి రాజు అని ఎందుకు పెట్టుకున్నానంటే, నాకు బిత్తిరి సత్య గారు అంటే బాగా ఇష్టం. ఆ అన్న నాకు బాగా, ఆ అన్నకు నేను బాగా ఫ్యాను, బాగా నచ్చింది నాకు. గాడు బాగా వచ్చేదా? గాడు బాగా ఇక్కడ ఉంటే అర్థమయ్యేది కాదు. డిగ్రీ ఊపిండు అన్న, నేను డిగ్రీ ఉన్నప్పుడు ఊపిండు. అన్న అంటే బాగా ఇష్టం నాకు. అందుకనే బిత్తిరి సత్య గారు ఈ మధ్యలో ఏసీ వేసుకుంటాడు. నా ఫ్యాన్ గాలి అంటే అప్పుడప్పుడు దారి తప్పి మన వైపు కూడా వస్తాయి, సుడిగుండాలు కూడా వస్తాయి అప్పుడు. అదే అన్న బాగా మల్టీ టాలెంటెడ్ కాబట్టి, కొంచెం అన్న అంటే ఇష్టం కాబట్టి ఆయన పేరు మీద కానీ బిత్తిరి రాజు అని మార్చుకొని ఆయనలాగానే కొంచెం కొన్ని వీడియోలు చేసిన. దాని తర్వాత కొంచెం షార్ట్ ఫిలిమ్స్ కానీ స్పూఫ్లు కానీ చేస్తూనే వస్తున్నాయి. అంటే బిత్తిరి రాజు అని పెట్టుకోవడం వల్ల నిజంగా ఇష్టమా, లేకపోతే ఆ పేరు పెట్టుకుంటే ఎంతో కొంత బిత్తిరి సత్య ఫ్యాన్స్ నీ వైపు తిప్పుకోవచ్చు అని ఒక అతి ఉద్దేశం ఉంది ఐడియా? అట్లేం లేదన్న, ఫ్యాన్స్ ఏం లేదు. ఆ అన్న పెట్టింది ఎప్పుడు, నేను పెట్టింది ఎప్పుడు ఛానల్. ఆ అన్న ఎప్పుడో ఫేమస్ అయిపోయిండు నా డిగ్రీ ముందు. 2020 మొన్న కరోనా టైంలో పెడితే అన్న అప్పటి వరకు కొంచెం తగ్గింది కదా. ఇట్లా కరోనా టైంలో ఎందుకు పెట్టినావు? కరోనా కంటే ముందు పెడితే నీ యూట్యూబ్ వీడియోస్ ఎవరు చూడరు అనుకున్నావా? అట్లేం లేదే, కరోనా టైంలో ఖాళీగా ఉన్నాం, ఊళ్ళో ఖాళీగా ఉంటే యూత్ అందరం కూడా ఖాళీగా ఉంటే అప్పుడు చాలా మంది యూట్యూబర్స్ వీడియోలు వస్తా అంటే సెల్యులర్లు వస్తా బాగా చూసినాం అన్నట్టు. అరే భయ్ వాళ్ళే చేయంగా మనం ఎందుకు చేయం రా భయ్ అని ఆలోచన వచ్చింది. యూట్యూబ్ లో ఓపెన్ గా చెప్పమన్నారు కదా, ఓపెన్ గా చెప్తాను. ఓపెన్ గా చెప్పంటే స్క్రీన్ ఓపెన్ అంటే నోరు ఓపెన్ చేసి చెప్పాను అంతే. ఖాళీగా ఉండమని చెప్పేసి ఒక వీడియో తీద్దామని చెప్పి ఫస్ట్ తాగుబోతు ముచ్చట్లు అని ఒక వీడియో స్టార్ట్ చేసి, మంచి క్యారెక్టర్ సెలెక్ట్ చేసి తాగుబోతు ముచ్చట్లు క్యారెక్టర్. అది ఫిక్షనల్ కల్పిత పాత్రన నీ రియల్ లైఫ్ నుంచి తీసుకున్నావా? నా రియల్ లైఫ్ కాదన్న, నా రియల్ లైఫ్ అంటే ఇప్పుడు మా ఊళ్ళో ఇంటి పక్కన ఒక తాత ఉంటాడు, సారంగపల్లి తాత అని. ఆ తాత కొంచెం తాగినప్పుడు మంచిగా చేస్తాడు. ఆయన ఎక్స్ప్రెషన్స్ కానీ ఆయన టాకింగ్ పవర్ కానీ మంచిగా ఉంటుంది డిఫరెంట్గా. ఆయన చూసి ఇన్స్పైర్ అయ్యి తాగుబోతులాగా చేయడం జరుగుతుంది. నిన్ను చూసే వాళ్ళు ఎప్పుడు ఇన్స్పైర్ అవుతారు? టైం రావాలన్నా, టైం రావాలి, నువ్వు టైం దగ్గరికి పోతావు. ఇక మనం సమయానుగుణంగా మనం వెళ్ళిపోవాలి అంతే. రెండు చేతులు భవిష్యత్తులో అది ఎప్పుడేమైతే మనం చెప్పలేము. దినపత్రిక రోజు చదువుతాడు కావచ్చు, మనం చెప్పలేము. అంతే, చెప్పలేమంటే గుర్తుకొచ్చింది మంచి టైమింగ్ చెప్పలేమన్నావు. నీ లైఫ్ లో చెప్పుకోలేని ఒక రహస్యం చెప్పు, లేకుంటే చెప్పలేని పేరుతో వీడియోస్ చూసే ఉంటారు అన్న మీరు. అది చెప్పలేము అనే వీడియో బాగా ట్రెండ్. చెప్పలేము, మేము చూసినాం, చెప్పలేము. అలాంటి వీడియో చెప్తున్నాం. మధ్యలో ఒక వీడియో చూసినాం, చెప్పలేము అందరి ముందు. అది ఎట్లున్నదో చెప్పలేము. ఆ వీడియోలో నువ్వేం చేసినావు చెప్పలేము. సో మీకు కూడా తెలియాలంటే ఆ వీడియో చూడాలి. చెప్పలేమని బాగా ఫేమస్ అయింది అన్న. అది చెప్పలేమన్నావు, చూపించగలిగినావా? చెప్పలేమని చెప్పి వీడియో ఎందుకు చెప్పలేమన్నా ఆ సినిమా హీరో మూడు అయింది పాపం. చెప్పలేమనే ఆ పేరుతోని యూట్యూబ్లో కంటెంటే లేదన్న, మనదే, మనం ఓన్గా లేనిది కదా, మనం ఎక్కడా లేనిది ఈ టైటిల్తో ఏం లేదు కదా అని చెప్పి నేను కొత్తగా ఆలోచించి పెట్టిన. టైటిల్ అయితే పెట్టినా కానీ నేను భావం అయితే అర్థమయ్యేటట్టు చూపెట్టినా మంచిగా ఉంటుంది. అందులో ఒక ఫేమస్ అయిన డైలాగ్ చెప్పు. ఫేమస్ అయిందనంటే, ఇప్పుడు ఒక ఫ్రెండ్ నుండి అరే మామ ఈ రోజులలో పెళ్లి చేసుకుందామంటే భయం అవుతుంది రా అంటాడు. అరే ఎందుకురా అంటే, అరే ఎవరి లవర్ ఎవరికి పెళ్ళం అవుతుందో చెప్పలేం అని అంటాడు. దాని తర్వాత మళ్ళీ నేనుండి అవునరా ఎవరి లవర్ ఎవరి పిల్లమో కాదు, ఎవరి పిల్లం ఎవరికి లవర్ అవుతుందో కూడా చెప్పలేము రా అని చెప్పేసాడ. అది కాస్త 3 మిలియన్ వ్యూస్ వెళ్ళిపోయింది. మంచిగా అది మాత్రం నిజాలే, ఎందుకంటే చెప్పలేక వాళ్ళు విన్నారు ఈ విషయాన్ని, వాళ్ళు చెప్పలేక. చాలా మందికి ఆ డౌట్ ఉంటుంది, అట్లా ఆలోచన వస్తుంది కానీ వాళ్ళు బయటకు అనలేరు, చెప్పలేరు. చెప్పడం వల్ల వాళ్ళు షేర్ చేసుకున్నారు, బాగా స్టేటస్లలో స్టోరీలలో పెట్టుకున్నారు, బాగా ఫేమస్ అయింది. అది వాళ్ళు షేర్ చేసుకున్నాం అని చెప్పలేక షేర్ చేసిండు. నీకు మంచి
కష్టాన్ని షేర్ చేసుకోలేక ఆ బాధను షేర్ చేసుకోలేక చెప్పలేని విషయాలు ఎన్నో ఉంటాయి. సరే చెప్పలేవు కానీ ఇప్పుడు మాకైతే నీ కష్టం అయితే చెప్పు మరి. యూట్యూబ్ వెనక నీ కష్టం ఏంది? యూట్యూబ్ కష్టాలు అవి చెప్పుకుంటూ ఒడిసేటి కాదన్న. కొన్ని చెప్పు, కొన్ని కష్టం కొన్ని చెప్పు please. కొద్ది కష్టాలు, ఆ బుచ్చడి కష్టాలు. మొన్న మీ ఫ్రెండ్ నాకు ఫోన్ చేసి చెప్పిండు, నీకు తాగేందుకు మినరల్ వాటర్ దొరకపోతే పాపం బీర్ కొనుక్కొని తాగిన వాటర్. నాకు బీర్ అలవాట్లేదు కాదే మరి. తెల్లగలు అట్లే తాగుతా, అది కరెక్ట్. ఓకే ఆయన కొనిచ్చిన వాడు, అందుకే మా వాడికి చెప్పిండు. థమ్స్అప్లు ఈ కళ్ళు తప్ప వేరే అలవాట్లు మనకి. ఏంది మరి యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసినావు, పెట్టినావు, బిత్తి రాదని అంటే ప్రతి యూట్యూబర్కి కష్టాలు ఉంటాయి. నాకనే కాదు, యూట్యూబ్ ఛానల్ మొదలు పెట్టిన ప్రతి ఒక్కరికి కష్టాలు ఉంటాయి. ఒకటి, యూట్యూబ్ ఛానల్ మొదలు పెట్టేటప్పుడు చేతి నిండా డబ్బులు ఉంటేనే మొదలు పెట్టాలి. అంతే. అంటే ఒక 10 లక్షల 20 లక్షల అంతకంటే అంతున్నా మంచి, అంతకంటే ఎక్కువ మంచి. నువ్వేమంటావు, చేతి నిండా డబ్బులు ఉంటే చాలు టాలెంట్ అవసరం అంటావా? అట్లేం లేదు. అంటే వాళ్ళ డబ్బులు అయి ఉండాలి, నీకున్న టాలెంట్ కనబడాలి, 10 మందికి తెలవాలన్నా కూడా డబ్బులు ఉండాలి. ఓకే, అంటే డబ్బులు ఉండాలి చేతి నిండా. అవి మనయా పక్కలే? మనయే. ఓకే, అదే పక్కలే టెంపరీ చేతులు పట్టుకొని మరి వీడియోస్ చేస్తాం. పక్కలే అదన్న, ఎప్పుడైనా మన సొమ్ము మనకానే ఉంటుంది. న్యాయంగా అయితే న్యాయంగా సంపాదించిందే ఉంటుంది. పక్కలేదు మన కాడ ఎక్కువ రోజులు ఉండేది. సరే కానీ ఖర్చు అయిపోద్ది. డబ్బులు అన్నావు కానీ మరి ఎన్ని డబ్బులు సంపాదించినా యూట్యూబ్ నుంచి ఎన్ని పైసలు వచ్చాయి, ఎంత అంటే నాకు కార్లు బంగ్లాలు ఇంకేమన్నా వేసినావా, లేకపోతే ముంగట్టే అంత వేసుకుంటా? ఇన్కమ్ ట్యాక్స్ వెనకైతే ఏమీ లేదు. ఇన్కమ్ ట్యాక్స్ రైడ్ వెనక పెట్టు. ఇన్కమ్ ట్యాక్స్ రైడింగ్ లేనా జరిగినాయి? ఇన్కమ్ ట్యాక్స్ రైడింగ్లు బాగా జరిగినాయి అన్న. ఏం దొరకక మళ్ళీ వెళ్ళిపోయాళ్ళు. అవునా? అదే ఎక్కడ దాచిపెట్టావు, అండర్ గ్రౌండ్ లోనా లేకపోతే ఇంకెక్కడ? భూమిలో దాచిపెట్టా అంత ఏం సంపాదించలేదు. 20,000 చిల్లర వచ్చినాయి అంతే. 20 అంటే ఆయన కోడ్ బాడీ చెప్తాడు. 20,000 అంటే 20 లక్షలు, 20 కోట్లు అన్నట్టు. 20 కోట్లు, అందులో ఒక కోటి తీసి ఇలా నానమ్మకి వేసి ఇది తమ్నెల్లో పెట్టాను. ఇది తమ్నెల్లో పెట్టే బాగుంటది. 20 కోట్లు సంపాదించండి అని చెప్పేసి తమ్నెల్ పెట్టు, దెబ్బకి ఆ వీడియో వైరల్ అయిపోయింది. కోటి తీసి మీ నాన్నమ్మకి సూరవకేసి ఇంకో కోటు సాగులోకి వేసిన వాళ్ళు విండుతా అంటే వాళ్ళకి ఇచ్చిన పిండికత్తరు వాళ్ళు. అంత కష్టపడుతున్నా, అంత చెమట పట్టింది. వాటే హార్డ్ వర్కర్ బ్రో, గ్రేట్ నిజంగా. ఏంది సూరవతోని కథ ఏంది మరి? సూరవ అంటే మా సొంత నానమ్మనే. ఓకే. మా నానమ్మతో ఏంటంటే ఖాళీగా కూర్చున్నది. అప్పుడు నేను చెప్పిన ఖాళీగా ఉన్న టైంలో, కరోనా టైంలో వీడియోలు స్టార్ట్ చేసినామని. ఒక 2-3 తీసిన తర్వాత నానమ్మ నేను కూడా చేస్తారా భయ్ అని చెప్పేసి అన్నది. అదే నీకు ఎట్లా చేయాలో తెలుసా అంటే తెలియదు కదా అని చెప్పేసి, అప్పుడు మైవిలేష్ గంగవ్వ బాగా ఫేమస్లు ఉండే. ఆ ఫేమస్ ఉన్నదాన్ని ఆ వీడియోస్ అన్ని ఓపెన్ చేసి ఆ ముసలావ చేసేదాన్ని అమ్మకు చూపించి ఇట్లా చేయండి అని చెప్తే, నేను కూడా చేస్తారా గల్లే ఉన్నది రా భయ్ అన్నది. సరిగా హుషారుగా ఉన్నాం కదా అని చెప్పేసి అప్పటి నుంచి మొదలు పెట్టిన వీడియోలు ఇప్పటి వరకు కంటిన్యూ అయితేనే ఉన్నాయి. మంచి మంచి పర్ఫార్మెన్స్ సూపర్ అబ్బా. నేను ఎక్స్పెక్ట్ చేయలే కానీ ఫస్ట్ వీడియో నన్ను చీపురు కట్ట పట్టుకొని కొట్టే వీడియో ఫస్ట్ వీడియోనే అది. మా ఊళ్ళే భూలక్ష్మి దగ్గరనే కొట్టాలి, ఊరు నడి రోడ్డు మధ్యలో అక్కడ కొట్టాలి. అది ఆ సీన్ ఫస్ట్ నన్ను చీపురు కట్ట మరేసి నిన్ను కొట్టాలంటే మంచిగా అనిపించలేదు కాదురా అంటే కొట్టుగా కొడతావు కదా రెగ్యులర్గా జీవించాలి అంటే కొట్టేది. మా అమ్మను మా అమ్మను అంటాను, మా నాన్నను, మా అత్తమ్మను, మా బాబాయ్లను కొట్టేదిలే, బాగా కొట్టేదట. మనం మనవాళ్ళం కదా, ముద్ర మనవాడిని, పెద్ద మనవాడిని కాబట్టి కొట్టలేదు. వెరీ గుడ్, పర్లేదు. ఈ ఒక్క విషయాల పనికి కొట్టి దెబ్బలు బాగా తాకి ఇట్లా అయిపోయాడు బాబు. నువ్వు నాకు తెలిసి ఇంకా నువ్వు ఖాళీ ఉండదు. ఖాళీ ఉంటే స్టార్ట్ చేసినావు, ఖాళీ ఉంటే నానమ్మ తీసుకొచ్చినావు, ఖాళీ ఉండదని. ఇంకా నువ్వు ఖాళీ ఉన్నదంటే యూట్యూబ్లో విధ్వంసం అన్నట్టే. అయితే ఇక నానమ్మతోని వీడియోలు స్టార్ట్ చేసిన తర్వాత మంచి రెస్పాన్స్ వచ్చింది. ఆ విలేజ్లో మంచిగా ముసలవతో మంచిగా చేస్తున్నారు, మీరు కూడా ఫేమస్ అవుతారు, మంచిగా గంగవలాగా ఫేమస్ అవుతారు, మంచిగా చేయండి మంచిగా చేయండి అని చెప్పి మంచి రెస్పాన్స్ వచ్చింది. కింద కామెంట్ చూస్తే కూడా అన్నం తిన్న అక్కర్లేదు, కడుపు నిండిపోయింది. కామెంట్లతో కడుపు నిండిపోయింది, బక్కవాడ కామెంట్తో కడుపు నిండిపోయేది. అవన్నీ చూసుకుంటా ఇక వీడియోలు కంటిన్యూ చేసుకుంటూనే ఉన్నాము. ఇక కొద్ది రోజుల తర్వాత ఇంకో ఊళ్ళో అశోక్ అనేటోడు, ఇంకా నాని అనేటోడు, ఇంకా కార్తీక్, బన్నీ, చందు, వీళ్ళందరూ అనేటోళ్ళు మేము కూడా చేస్తామని చెప్పేసి వచ్చిళ్ళు. హీరోలు కాదు వాళ్ళు, మనలో యూత్. మనోడు ఒక పెద్ద హీరో హీరో అన్నకన్నా కామెడీ చిరంజీవి అయితే వాళ్ళు మినిమం హీరో అంతే. ఇప్పుడు ప్రియదర్శి కామెడీగా చేసిండు, హీరో అయిపోయాడు. నువ్వు కూడా అవుతావు ఏమో అన్న, అందరు కారు కదా. ఏం కాదు, మీకోసం అందరు కారు కాబట్టి నువ్వు అయితే అంటున్నావు. ఈ కమెడియన్ అయినా ప్రతి వాళ్ళు హీరో అవ్వాలంటే కాలేదులే అన్న. నువ్వు అవుతావులే అన్న, కమెడియన్ అవుతుంది అన్న. నువ్వు హీరో అని ఎక్కడెక్కడికో కామెడీ హీరో అవుతుంది. మీరు ఇప్పుడు ఎక్కిస్తాను, మళ్ళీ ఎప్పుడు పడేసి తెలియదు. పర్లేదులే, నీ చేతిలో ఉన్నది. నేను ఎక్కను పడను, ఫస్ట్ పల్లెటూరు బాడీ బట్టి నేను పడ్డా ఏం కాదు. బొక్కలు ఎక్కిస్తాను కానీ నీ వీడియోలు చూసే వాళ్ళన్నా మత్తెక్కి కింద పడిపోయేలా బట్ బాగున్నాయని అట్లేం లేదు. ఫ్యాన్స్ ఎక్కువ అయిపోయారు. నన్నది మంచిగా తీసి ఉంటుంది కదా అన్న. కొంచెం అందరూ మా చుట్టుపక్కల విలేజ్లో నన్నది అని చెప్పేసి ఫోన్లు చేసిళ్ళు,
తిత్తనని చెప్పిన కొన్ని వీడియోలలో కూడా తీసిన. అడిగిపోయాను నన్ను తినండి అంటే ఏదైనా పెళ్లి వీడియోనని పెళ్లి వీడియో కాదు కానీ వాళ్ళకి ఇంట్రెస్ట్ కదా యాక్టింగ్ పర్ఫార్మెన్స్ చేస్తేనే తీస్తా అని చెప్పాలి. ఇక మనం అట్లా అన్ని రూల్స్ పెడితే వాడు వచ్చేటోడు కూడా ఆయన రాడే అంతే అట్లా ఇక మనం అట్టు జడే వరకు ఇక ఏదో మనకు వచ్చింది మనం తీసి వాడు పెట్టేయడం అంతే. ఇక ఎండుకోవాలి సర్ఫెక్సల్ వేసి అసలుకే సరిలేనప్పుడు ఏం చేస్తాం ఒకసారి అడగద్దు. మరి తర్వాత ఏం చేద్దాం అనుకున్నాను ఏమన్నా ఇట్నే కంటిన్యూ చేసుకుంటుంటా. ఇక ఇప్పుడు నేను ఎక్కువ ఇట్నే కంటిన్యూ అంటే స్టోరేజ్ పోతుంది, లైట్లు ఖరాబ్ అది కాదు ఈ వీడియో కాదే నా వీడియోలు కంటిన్యూ చేసుకుంటూనే ఉంటా. మళ్ళా ఈ నేను అప్పుడప్పుడు షార్ట్ ఫిలిమ్స్ చెప్పు నెక్స్ట్. అది బుర్రా భూత నేను అంటానులే బ్లాగ్స్ కూడా ఉంటాయి కదా అని అర్థం చేసుకుంటాడు. ఈ మధ్య అర్థం చేసుకున్నా బ్రో. ఎంత తమన్నా ఇష్టం ఉంటే మాత్రం అట్లా చేస్తాం బ్రో. మీతో వశపడదు ఇద్దరు ఈనంగా నువ్వు నాకు ఎడవద్దు చెప్పు. ఏడికి ఉండు ప్రజెంట్ ఇంటర్వ్యూ అయ్యాక ఇక్కడనే ఉండు. తర్వాత ఇంటికి పోదు కానీ ఆ వీడియోలు తీసుకుంటున్నా. హైదరాబాద్కి ఎప్పుడు ఆడిషన్స్ ఉన్నాయన్నా కూడా నేను ఎప్పుడు వస్తూనే ఉంటా. వాళ్ళు హలో అన్నారు, నువ్వు పొలం అనుకుంటా వచ్చినావా? దాదాపు ఇప్పటికి ఒక 4-5 సార్లు వచ్చిన ఇప్పటివరకు అయితే. సుమన్ టీవీలో ధమాకా ఆడిషన్స్ కావచ్చు, జబర్దస్త్ ఆడిషన్స్ కావచ్చు, అమీర్పేట సారథి స్టూడియోల మన జాతిరత్నాలు ఆడిషన్స్ కావచ్చు, ఇంకా కొన్ని స్టూడియోలు ఉంటాయి బయట, వాటిలో సినిమా నటీనటులు కావాలని చెప్పేసి వస్తే అలా కూడా కొన్నిట్లలో అయినా కొన్నిట్లలో కాలే. కొన్నిట్లలో పాలిటిక్స్ నడిచినాయి, కొన్నిట్లలో ఇక ఫోన్లు చేస్తాం పో అన్నారు. వాళ్ళు ఫోన్ చేయలే, నాకు నెంబర్ చేయలే. వాళ్ళు ఎత్తరు కావచ్చు అనుకో నేను ఫోన్ దగ్గర పెట్టుకుంటా ఎప్పటికీ. ఫోన్ చేయలే. వాళ్ళ అదృష్టవంతులు, వాళ్ళే అదృష్టవంతుల. అంటే నీ అంత టాలెంట్ వాళ్ళు తట్టుకోలేకపోతే హ్యాండిల్ చేయడం వల్ల కష్టం. కానీ ఒక ప్రోగ్రామ్ లో ఒక షోకు మంచి సెలెక్ట్ అయినా, ఫస్ట్ ఆడిషన్ సెలెక్ట్ అయినా, సెకండ్ ఆడిషన్స్ కు రమ్మని అన్నారు. అన్లక్కీ ఫెలోస్. అప్పుడు ఫోన్ చేసినప్పుడు నేను మా ఇంటికాడ పొలంలో నార్మల్ చేస్తాను. కూడా రియలిస్టిక్ చేసిన దాని స్టోరీలో కూడా రియలిస్టిక్ పనిచేస్తా అంటే అప్పుడు ఫోన్ వచ్చింది. మా పొట్టోడు సెల్ పట్టుకుని ఆడుకుంటాను. అన్నయ్య వాళ్ళు ఆడిషన్స్ ఆడ ఫోన్ చేసి అంటే మాట్లాడితే రండి రేపు రండి అని చెప్పితే సండే రండి అని చెప్తే ఆ సండే వచ్చిన. సెకండ్ ఆడిషన్స్ కూడా అయిపోయింది కానీ ఆ ప్రోగ్రామ్ ఎందుకు స్టార్ట్ చేయలేదు ఇంకా అర్థమవుతలేదు. ఏమో అన్న సెలెక్ట్ అయినా కాలేదు కూడా తెలియదు. సెకండ్ ఆడిషన్ ఐరన్ లెగ్ మన దేవుని దయ వల్ల ఇంటర్వ్యూ అయితే వీడియోలు కావాలి. ఇది అవుతుంది ఐరన్ లెగ్ ఇదే అన్న, ఇది కాదు. ఫస్ట్ ఈ కార్ వేసిన మీరు మీ స్టూడియోలో అయితే మా స్టూడియో లెఫ్ట్ ఏ లెగ్ అయితే అక్కడ పెట్టామో అది ఇక్కడ పెట్టలే ఇక్కడకు ఎడవ కార్ వేసిన కానీ ఓకే పర్లేదు. ఎన్ని వీడియోలు అలా తీసినావు మరి? నేను ఒక 80 చిల్లర తీసిన, 80 షార్ట్ ఫిల్మ్స్ వరకు తీసిన. సెంచరీ దగ్గరలో ఉన్నాం. 80 చిల్లర అంటే అన్ని 80 మంచి వీడియోస్ తర్వాత చిల్లర వీడియోలు అయినాయి అవి నేను తీయలే. నువ్వు చేసినాక కాకుండా ఉంటాయి కదా. అంతే కదా. 80 అంటాను మరి. ఏ చేద్దా నీది? నాదానే 25 25 అంతే. 25 ఏళ్ళకే మొత్తం యూట్యూబ్ 25 ఏళ్ళకి 25,000 సబ్స్క్రైబర్లు. అవును అంటే నా సెట్ ఇప్పుడు 26 ఏళ్ళు పడుతుంది. 26 బట్టి ఇంకో సంవత్సరం అయితే ఇంకో 5 సంవత్సరం అంటే 60 ఏళ్ళు వచ్చినా కూడా 65,000 సబ్స్క్రైబర్లు కానీ ఉంటాడు. అంతకన్నా ఎక్కువ చూడలేదు అంటే క్యాలిక్యులేషన్స్. ఇది క్యాలిక్యులేషన్ బాగున్నది కానీ జరగద్దులే. నువ్వు అన్నట్టుగానే అట్లుంటే మాత్రం నేను బంద్ చేస్తానే. యూట్యూబ్ ఉండేది ఎవరికా లేదే ఎవరికా.